सहस्रः शयदिभ्या यशः चतस्रस्त्रया रक्षेण रक्षेण अक्षेण प्रपनाजयेम वेदिदेव ఈరోజు దేవీ నవరాత్రుల్లో ప్రారంభం. ప్రతి మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈ గుడి కట్టించింది, గుడి దగ్గరుండి కట్టించింది అయ్యనపాత్రుడు గారు. ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ తెలీదు. పూర్వం ఉండే పెద్దలకు మాత్రం తెలుసు. గుడి దగ్గరుండి కట్టించారు. అప్పట్లోని పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటే గుడి దగ్గరుండి కట్టించారు. మళ్ళీ ఈరోజు ప్రతి నవరాత్రులు ఈ నవరాత్రుల రోజు ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంతో దర్శనం ఇస్తారు. సో భక్తులందరూ కూడా ఈ దర్శనానికి వచ్చి కనుల విందుగా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. మళ్ళీ ప్రతి లాస్ట్ రోజు వచ్చేసి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నాను, కమిటీ అంటే ఉత్సవ కమిటీని వేసామండి. ఈ ఉత్సవ కమిటీని ఒకటే కోరుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ఇలాగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫస్ట్ మొత్తం అంతా రోడ్ అంతా పోయింది. అది కూడా వేసాం. ఆ ఆర్టీసీ ఇప్పుడు ఏదైతే సైటు ఉందో ఆర్టీసీ సైట్ దగ్గరే మనం పార్కింగ్ పెట్టాం. మొత్తం అంతా క్లీన్ చేసి పార్కింగ్ పెట్టాం. ప్రతి ఒక్కరు వచ్చి ఆ పార్కింగ్లో పార్క్ చేసుకొని వచ్చే విధంగా మేము ప్రతిదీ కరెక్ట్గా చేసాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఉదయం 3 గంటల నుంచి 9:30, 10 గంటల వరకు భక్తులు మాలు చాలా ఎక్కువ వేశారు. మా లెక్క ప్రకారం 5-6 వేలు అవుతాయని మా లెక్క ప్రకారం అనుకుంటాం. అంచనా భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చారు. మేము కూడా అయ్యనపాత్రుడు గారి ఆదేశాల మేరకు ఏ భక్తుడు కూడా ఎక్కడ కాంప్లెక్స్ ఫీల్ అవ్వకూడదని, వచ్చిన భక్తుడు లైన్లో వెళ్ళాలని
ఎక్కడో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకూడదని ఆయన వెళ్తూ మా కమిటీకి ఆదేశాలు జారీ చేసి వెళ్ళడం జరిగింది. దాని పెద్ద ప్రకారమే రాజేష్ బాబు గారి సహకారంతో ఇక్కడ మేము ఆర్టీసీ కాంప్లెక్స్లో సైట్లో పార్కింగ్ పెట్టాము. అదంతా క్లీన్ చేసి భక్తులు అక్కడ పార్క్ చేసుకుని ఇక్కడ దర్శనం చేసుకోవాలి. అలాగే మన బొంకెనకాల చిదంబరం బొంకెనకాల కొత్త బళ్ళు పూజ కార్యక్రమం అక్కడ పెట్టాము. అది కూడా భక్తులు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్న సంతర్పణ ఉంటుంది. అన్న సంతర్పణ కూడా వేలాది భక్తులు వచ్చి అక్కడ అన్నప్రసాదాలు సేకరిస్తారని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం సహకరించిన డిఓ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అన్నదానానికి రోజు 2000 నుంచి 3000 వరకు జనాలు వస్తారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎంతమంది వచ్చినా మేము ఆఖరి మనిషి వరకు అన్నసంతర్పణ చేస్తాము. ఏ మనిషి కూడా అన్నం లేదనకుండా మేము అన్నసంతర్పణ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని స్పీకర్ గారు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలు కానీ చూసా తప్పకుండా మేము పాటిస్తాము. ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి మాట రాకుండా మేము అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి మా ఉత్సవ కమిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాం.